చుట్టూ చూస్తే అంతా గందరగోళం. ఇల్లు సర్దుదామా అంటే టైం లేదు. బుక్ ఓపెన్ చేసి చదువుదామంటే కాన్సంట్రేషన్ లేదు. రేపటి ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ భయపడుతున్నాయి. అటు చూస్తే బాబేమో ఏడుస్తున్నాడు. నేను ఒక మంచి భార్యను కాలేకపోతున్నానా? ఒక మంచి తల్లిగా ఉండలేకపోతున్నానా? కనీసం ఒక స్టూడెంట్గా నా లైఫ్ని నేను సెట్ చేసుకోలేకపోతున్నానా అనే క్వశ్చన్స్ మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ప్రతిరోజు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు అనిపించే మాట ఒకటై ఉంటుంది. నేను ఒక క్లమ్జీ లైఫ్ ఏమైనా బ్రతుకుతున్నానా అని. ఏదో సాధించాలి అనుకుంటారు, కానీ కన్సిస్టెన్సీ ఉండదు. ఒకరోజు గట్టిగా చదవాలి అనుకుంటే నెక్స్ట్ డే ఏదో ఒక డిస్ట్రాక్షన్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తూనో లేదంటే లేనిపోని థాట్స్తోనో టైం అంతా గడిచిపోతుంది. మోటివేషన్ మాత్రం సున్నా. ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. గోల్స్ ఏంటో క్లారిటీ లేదు. నాకంటూ ఒక లైఫ్ ఉందా, లేదంటే నేను అందరి కోసం ఆలోచిస్తూ వాళ్ళందరికీ బర్త్డే లాగా మారిపోతున్నానా అనే ఈ డీమోటివేటెడ్ స్టేట్లో మీరు ఎలోన్గా నలిగిపోతున్నారు. ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ గందరగోళం నుండే మీ గెలుపు మొదలవబోతోంది. మన కన్ఫ్యూజన్కి అసలు రీజన్ ఏంటో తెలుసా? ఇంటర్నెట్లో, మూవీస్లో చూపించే ఆ పర్ఫెక్ట్ ఉమెన్ ఇమేజ్. ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి పిల్లల్ని రెడీ చేసి ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్లా ఉండాలని మనల్ని మనం ఒత్తిడి చేసుకుంటున్నాం తప్ప అందులో ఎటువంటి యూజ్ ఉండదు. కానీ వినండి, రియాలిటీ అలా ఉండదు. మీరు క్లమ్జీగా ఉన్నారు అంటే మీనింగ్ మీరు ఫెయిల్యూర్ అని కాదు. మీరు ఒకేసారి ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక స్టూడెంట్గా ఆర్ వర్కింగ్ ఉమెన్గా 3 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ బాడీ, మీ మైండ్ టైర్డ్ అవ్వడంలో ఎటువంటి మిస్టేక్ లేదు. మిమ్మల్ని మీరు మాత్రం బ్లేమ్ చేసుకోవడం పూర్తిగా ఆపాలి. మరేం చేయాలి? ఈ కన్ఫ్యూజన్, క్లమ్జీనెస్, డిపెండెన్సీని చేంజ్ చేయడానికి ఒక పెద్ద యుద్ధం ఏం చేయక్కర్లేదు. జస్ట్ మీ మైండ్ సెట్లో ఒక చిన్న చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి అంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను మీకు 3 స్టెప్స్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, సే నో టు డిస్ట్రాక్షన్. సోషల్ మీడియా మిమ్మల్ని చాలా మోసం చేస్తుంది. మీ టైంని తినేస్తుంది. రోజుకి అట్లీస్ట్ 2 hours మీ ఫోన్ని పక్కన పెట్టేయండి. స్టెప్ 2, ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ బట్ నాట్ పర్ఫెక్షన్. ఇల్లంతా క్లీన్గా లేకపోయినా నో ప్రాబ్లం. వంట కాస్త లేట్ అయినా ఇట్స్ ఫైన్. ఈరోజు మీ చదువు కోసం మీరు ఒక 1 hour టైం స్పెండ్ చేశారా లేదా అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ ఫైనల్ స్టెప్ 3, రీడింగ్ డైలీ ఫర్ అవర్స్ ఈజ్ నాట్ కన్సిస్టెన్సీ. రోజుకి కేవలం 30 minutes చదువు మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. కానీ ఆ 30 minutes ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదివితే అదే మీ కన్సిస్టెన్సీ. ఇంకా ఎన్నాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు? ఎన్నాళ్ళు నా వల్ల కాదు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు? నీ చిల్డ్రన్ రేపు నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. మా అమ్మ అన్ని రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తూనే తన స్టడీస్ని కంప్లీట్ చేసి ఇండిపెండెంట్గా మారింది అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. నువ్వు కేవలం ఒక ఇల్లాలు మాత్రమే కాదు, నీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని గుర్తుపెట్టుకో. నీ డిగ్రీ, నీ నాలెడ్జ్, నీ కెరియర్ ఇవే నిన్ను ఒక డిపెండెంట్ ఉమెన్ నుంచి ఇండిపెండెంట్ క్వీన్గా మౌల్డ్ చేస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ నీకేం బేడీలు కాదు, అవి నిన్ను మరింత స్ట్రాంగ్గా మార్చేందుకు ఒక వండర్ఫుల్ లెసన్స్ అని గుర్తుపెట్టుకో. ఈ వీడియో చేస్తున్న మై డియర్ సిస్టర్, యు నాట్ అలోన్. నీలాగే చాలామంది ఉమెన్ ఈరోజు క్లమ్జీగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఈ రోజుతో ఈ కన్ఫ్యూజన్కి ఎండ్ కార్డ్ వేసేయాలి. బుక్ ఓపెన్ చేయి, నీ కళ్ళలో ఫియర్ని వదిలిపెట్టేసి డెడికేషన్ని నింపు. నువ్వు అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. నీలాగే కన్ఫ్యూజన్లో ఉన్న మరో సిస్టర్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేయి. కామెంట్స్లో నేను సాధిస్తాను అని టైప్ చేయి. నీ కొత్త లైఫ్ని ఈరోజే స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్.